ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి బిడ్డలందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో ఒక గొప్ప శుభవార్తనే బాబా గారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. మరి ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ప్రతిరోజు నువ్వు నా నామాన్ని చెప్పుకుంటూ ఉన్నావు కదమ్మా, అందుకే నీకోసం ఈ సందేశం తెచ్చాను, శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి బాబా బిడ్డకి కూడా రోజు బాబాగారి నామాన్ని పఠించడం ఒక అలవాటండి, ఒక దినచర్య. బాబాగారి నామాన్ని చెప్పుకోకుండా ఏ పని కూడా మొదలు పెట్టరు. కొంతమంది అయితే అడుగు బయట పెట్టడానికి కూడా బాబాగారి నామాన్ని చెప్పుకొని ఆ తండ్రిని స్మరించుకొని అడుగు బయట పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది. అలాంటి తన బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక గొప్ప శుభవార్తను అందించబోతూ ఉన్నారు. తల్లి, నువ్వు రోజు కూడా నా నామాన్ని చెప్పుకుంటూ ఉన్నావు కదా, నా బాబా నా వెంటే ఉన్నారు, ఆ తండ్రి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉన్నాయి, నా వెంటే తిరుగుతూ ఉన్నారు, ఆ తండ్రి ఎప్పుడూ నన్ను చల్లగా చూస్తారని నమ్ముతూ ఉన్నావు కదమ్మా, దీనికోసం నీకు ఒక బహుమతి తెచ్చాను. ఈ సందేశాన్ని కేవలం నీకోసమే తీసుకొచ్చాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎవరికైతే ఇలాంటి అలవాటు ఉంటుందో, అంటే బాబాగారి బిడ్డలలో ఎవరైతే ప్రతిరోజు బాబాగారి నామాన్ని స్మరించుకుంటూ బాబాగారి కోవెలకు వెళ్ళి ఆ తండ్రిని వీక్షించుకుంటూ కనీసం ప్రతిరోజు రోజులో ఒక్కసారైనా సరే కోవెలకు వెళ్ళలేని పరిస్థితుల్లో అయినా సరే బాబాగారిని తలుచుకునే వాళ్ళు ఆ బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సందేశం బాబాగారు అంకితం చేస్తూ ఉన్నారండి. తన బిడ్డల గురించే ఈ మాటలు చెబుతూ ఉన్నారు బాబాగారు. మరి అంత గొప్ప వాక్యం ఏం చెప్పారు? తన బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటానని చెబుతూ ఉన్నారు, తన బిడ్డలకి ఎలాంటి భవిష్యత్తును ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు. తెలుసుకోవాలనే ఆతృతగా ఉంది కదా అండి. అయితే మీ గురించి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, ఇప్పుడే ఇది విను. నన్ను నమ్మి పూజించే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదమ్మా, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను. నన్నే నమ్మి నా నామాన్ని పఠిస్తున్న నీకు అదృష్టాన్ని అందిస్తాను బిడ్డ. అస్సలు వదులుకోవద్దు, ఆనందంగా ఉండు. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఎందుకు అంతలా నువ్వు ఆలోచిస్తున్నావు చెప్పు? జరిగిన దానిని మార్చగలవా? లేదు కదా. అనవసరంగా దేని గురించి ఆలోచించకు. ఇకపై ఆ తప్పు నువ్వు చేయకుండా జాగ్రత్త పడాలి, సరేనా? ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నువ్వే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలమ్మా. దానికోసం నువ్వు కష్టపడాలి. మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు అందిస్తాను. అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు విజయానికి అతి దగ్గరలోనే ఉన్నావు తల్లి. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. అనుక్షణం సాయి సాయి అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా. నీ కష్టంలోనూ ఆనందంలోనూ నన్నే తలుస్తూ ఉన్నావమ్మా. అలాంటి నీకు నీ కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా నేను తీరుస్తాను. కావాలంటే వాటిని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, నా బిడ్డ కోసం నేను వాటిని ఆనందంగా మోస్తాను. ఇక నీ జీవితంలో అదృష్టకాలం వచ్చేసింది తల్లి.
చూడమ్మా, భక్తితో ఎవరైతే నన్ను పూజిస్తారో వారితోనే నేనుండిపోతాను. అలాంటి వారికి 1000 రెట్లు బహుమానాన్ని నేను అందిస్తాను బిడ్డ. నీకొక విషయం చెప్పనా తల్లి? నీ నిజాయితీకి, ప్రేమకు నేను బానిసనైపోయాను. అతి త్వరలోనే నీ స్వచ్ఛమైన భక్తికి నువ్వు మంచి బహుమతిని అందుకోబోతూ ఉన్నావు బిడ్డ. ఇక నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను. నువ్వు ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తానమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతో పాటే ఉంటూ నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. చూడమ్మా, ఎవరు ఎన్ని మాటలన్నా హేళన చేసినా సరే నువ్వు మాత్రం కాస్త మౌనంగానే ఉండు. ఆ మౌనమే వాళ్లకు నువ్వు విధించే ఒక పెద్ద శిక్ష కాగలదు. అర్థమైందా? ఏ పనినైనా సరే మొదలుపెట్టిన తరువాత ధైర్యంగా చెయ్యి. జరుగుతుందా లేదా అని అస్సలు ఆలోచించకే. అలా ఎప్పుడూ అనుకోకు. నువ్వు చేసే పని జరుగుతుంది అని గట్టిగా విశ్వసించు. అది అలానే మారుతుంది, నువ్వు అనుకున్నట్లుగానే. నీ కోరికలు నెరవేర్చేందుకు నేనున్నాను కదా తల్లి. నా బాబా నాకు తోడు ఉన్నారు అన్న నమ్మకాన్ని పెంచుకో. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు ఎప్పుడు నెరవేరుతాయి అనేదేగా నీ ప్రశ్న. దానికి సమాధానం వింటావా? చూడమ్మా, నీకైన కాలం, సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అవి నెరవేరుతాయి. దానికి కావలసిన పనులన్నీ నేను ప్రారంభించేశాను బిడ్డ. ఇదివరకే నీకు చెప్పాను కదా. అతి త్వరలోనే నువ్వు ఆనందంగా ఉండటానికి ఏవేవి అవసరమవుతాయో అవన్నీ నిన్ను చేరుతాయని. అవలానే జరుగుతాయి. నేను చెబుతున్నాను కదా. నేనుండగా నా బిడ్డకు అన్యాయం జరగనిస్తానా? నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా బాధ పెట్టుకోకు బిడ్డ. మరొకటి తక్కువ చేసుకోకు. నిన్ను నువ్వు ఎవ్వరి ముందు తక్కువ చేసుకొని మాట్లాడకు. ఎందుకంటే అలా చేయడం వల్ల నీకే కదా ఎక్కువ బాధ కలుగుతుంది. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకుంటావా? ఒక్కసారి ఆలోచించు తల్లి. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా చేతులు చాచి మరీ నిన్ను రక్షించుకుంటానమ్మా. అది కొద్ది రోజులలోనే అన్నీ మారుతాయి. నేను చెప్పిన ప్రతిదీ జరుగుతుంది. ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు చేయకు. ఎలాంటి పరిస్థితులైనా నేను మారుస్తాను బిడ్డ. నీకొక విషయం చెప్పనా? ఏదైనా నీ కోరిక తీరడం ఆలస్యమైందంటే అది చాలా విలువైనదని అర్థం. తరువాత నీకు రాబోయేది ఎంతో ఆనందాన్నిస్తుందని నమ్ము. నిజాయితీగా ఉన్న నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నీ కలలన్నీ నెరవేరుతాయి. నన్నే నమ్మిన నిన్ను నేనెలా వదులుకుంటాను చెప్పు? అతి త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. నీ జీవితం నా బాధ్యత. అన్నీ నేను చూసుకుంటానమ్మా. నువ్వు నా నామాన్ని పఠిస్తూ ఉండు. ఎప్పటిలాగే నన్ను స్మరిస్తూ ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ప్రతిరోజు కూడా తనని స్మరించినందుకు, ప్రతిరోజు కూడా తన నామాన్ని తలుస్తూ ఉన్నందుకు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారండి. బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, తల్లి, ప్రతిరోజు నువ్వు నన్ను స్మరిస్తూ ఉన్నావు కదా, దానికి ఒక గొప్ప బహుమతిని నేను నీకు అందిస్తున్నానమ్మా. తప్పకుండా అతి కొద్ది రోజులలోనే ఆ బహుమతి నువ్వు అందుకుంటావు. సిద్ధంగా ఉండు అని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి ఒక విషయాన్ని బాబాగారి నోటి నుండి మనం వినలేం. బాబాగారు తన బిడ్డలపై చూపేటువంటి కరుణ, ప్రేమ అనేవి అపారమైనవి.
అలాగే తానే దిక్కు అనుకుని తననే నమ్ముకున్నటువంటి బిడ్డలనైతే అసలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ కాపాడుకుంటారు బాబాగారు. తన బిడ్డలకి ఏదైనా హాని కలగబోతోంది అంటే ముందుగానే హెచ్చరించుకుంటారండి. ఒకవేళ తన బిడ్డలు వినలేదు అంటే, పొరపాటున ప్రమాదంలో పడిపోబోతూ ఉన్నారంటే ఆ బాబాగారు తన చేతులు చాచి మరీ తన బిడ్డలను రక్షించుకుంటారు. అది ఒక బాధ్యతలాగా తీసుకుంటారు బాబాగారు. ఈరోజు తన బిడ్డలకు అదే చెబుతూ ఉన్నారు. తల్లి, నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా, ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా ఈ కోరిక నెరవేర్చు తండ్రి అంటున్నావు కదా, ఆ కోరిక ఒకటి నెరవేర్చబోతూ ఉన్నానమ్మా. అది కొంచెం ఆలస్యమైంది తల్లి, ఎందుకంటే అది చాలా విలువైనది. దాని విలువ తెలియకుండా నీకు వెంటనే ప్రసాదిస్తే దాన్ని నువ్వు పోగొట్టుకుంటావమ్మా. అందుకే ఆ విలువ తెలియజెప్పాలనే కొంచెం ఆలస్యమైంది. తప్పకుండా కోరిక నెరవేరుస్తానని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మరి మీరు బాబాగారిని ఎటువంటి కోరిక అడిగారో, బాబాగారిని ఏ విధంగా మిమ్మల్ని దీవించమని అడిగారో, కానీ ఆ కోరిక, ఆ దీవెనలు మీకు అందుతూ ఉన్నాయండి. సాక్షాత్తు ఆ తండ్రే తానే దిగి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీతో నడుస్తూ, మీకు కావలసినవన్నీ కూడా నెరవేర్చబోతూ ఉన్నారు. సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. బాబాగారి విధంగా చేయడానికి మనకు కావాల్సింది, మనం చేయాల్సింది ఒకే ఒక్కటండి. బాబాగారి పైన నమ్మకంతో ఉండటం, ఆ తండ్రిని విశ్వసించడం, ప్రతిరోజులాగే ఇకపై కూడా బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండటం, ఆ తండ్రిని తలుచుకుంటూ ఉండటం. అంతకు మించి మనం చేయవలసింది ఏమీ లేదు. ఎక్కడైతే నిజమైన భక్తి, ప్రేమ ఉంటాయో భగవంతుడు అక్కడే కొలువై ఉంటారు. ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దండి. బాబాగారు చెప్పినట్టు ఆ విలువైన బహుమతి ఏమిటో, ఆ విలువైన కోరిక ఏమిటో అతి త్వరలోనే తన బిడ్డలు చూడబోతున్నారు. తన కోరికలు నెరవేరిన తరువాత ఆనంద బాష్పాలతో బాబాగారి దగ్గరకు వెళ్ళి ధన్యవాదాలు చెబుతారు. తప్పకుండా అది కొద్ది రోజులలోనే ఆ విషయం జరగబోతుందటండి. మనం ప్రతిరోజు బాబాగారిని ఏదైతే వేడుకుంటూ ఉంటామో అవన్నీ వెంటనే తీరేవి కొన్ని ఉంటాయి, కొంత ఆలస్యమయ్యేవి కొన్ని ఉంటాయి. కానీ ఏవైతే ఆలస్యం అవుతూ ఉంటాయో అవే మనం చాలా ముఖ్యంగా కోరుకుంటూ ఉంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు నా కోరికలు ఏవి కూడా బాబాగారు నెరవేర్చడం లేదని మిగతా వాటన్నింటినీ మర్చిపోతూ ఉంటామండి. ఒక్కసారి గమనించండి. మనం నెరవేరాలన్న కోరిక ఒక బలమైన కోరిక ఉంటుంది. చిన్న చిన్న కోరికలు కొన్ని ఉంటాయి. ఆ బలమైన కోరిక తీరాలంటే కొంత సమయం పడుతుంది. ఈలోగా ఈ చిన్న చిన్న కోరికలన్నీ కూడా బాబాగారు నెరవేరుస్తారు. కానీ మనం అవి పట్టించుకోం. అవి మన దృష్టిలో కూడా రావు. ఎందుకంటే మనం బాబాగారిని అడిగాం, అవి వెంటనే వచ్చాయి, అందుకే మర్చిపోతాం. కానీ మన జీవితంలో, మన జీవితాన్ని మార్చేటువంటి ఒక కోరిక ఏదైతే ఉంటుందో, బాబాగారిని ఏదైతే అడుగుతామో అది ఆ తండ్రి తలుచుకుంటే వెంటనే మనకు ప్రసాదించవచ్చు. కానీ దానికి మనం యోగ్యత సాధించామా, అది మనకు ప్రసాదిస్తే మనం దానిని చివరిదాకా నిలబెట్టుకుంటామా లేదా అని పరీక్షించి బాబాగారు ప్రసాదిస్తారు. అంతవరకు మనం ఓపికగా ఉండాలి. దాని విలువ తెలిసింది అని బాబాగారికి అనిపించినప్పుడు సెకను కూడా పట్టదండి ఆ కోరిక నెరవేర్చడానికి. అందుకే ఏదైనా సరే నా బాబా నా మంచి కోసమే చేస్తున్నారని నమ్మండి, నా మంచి కోసమే చేస్తున్నారని విశ్వసించండి. అది అదే విధంగా జరుగుతుంది. నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో నీ జీవితం కూడా అదే విధంగా మారుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ జీవితం చాలా అద్భుతంగా తయారవుతుందమ్మా. అలా కాదని చెడుగా ఆలోచిస్తే నువ్వు ఏ విధంగా అయితే ఆలోచించావో అదే విధంగా పాడైపోతుంది తల్లి. వ్యతిరేకమైన ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయవద్దు. ఈ తండ్రి నీకు తోడు ఉన్నారు. అందుకని ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలే చెయ్యి. మంచి ఆలోచనలు నువ్వు చేస్తుంటే వాటిలోనే నేను కొలువై ఉంటానని బాబాగారి ఆ మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరైతే మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారో మంచి ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. ఇక ఎప్పుడు కూడా బాధపడద్దు, దుఃఖంగా ఉండొద్దు, సంతోషంగా ఉండండి. ఆ తండ్రి మనకు ఈ జీవితాన్ని ప్రసాదించింది సంతోషంగా గడిపి రమ్మని, ఎప్పుడు ఏడుస్తూ కూర్చోమని కాదు కదా. జీవితాన్ని ప్రసాదించిన ఆ తండ్రి నడిచే మార్గాన్ని ఏర్పరచడా? తప్పకుండా ఏర్పరుస్తారు. అందుకని ఎలాంటి భయాలు మీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. నా బాబా నాతోనే ఉన్నారని నమ్మండి. మీరు అనుకున్నట్టు ఆ తండ్రి మీతోనే ఉంటారు. మీకు ఒక చక్కని జీవితాన్ని ప్రసాదిస్తారండి. ఆ రోజు మీకు అర్థమవుతుంది, అవును నా బాబా చెప్పింది నిజమే, ఆ తండ్రి ఎక్కడికి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు, నాతోనే ఉన్నాడు, నాకు కాపలాంగా నా చుట్టూనే ఉన్నాడు ఆ తండ్రి, కృతజ్ఞతలు బాబా అని మీ నోటి నుండి మీరే చెప్తారండి. ఆ తండ్రి మహిమను అర్థమైన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతాయండి.
కాకపోతే కొంత సమయం పడుతుందంటే. అర్థమైందా ఫ్రెండ్స్? బాబా గారు చెప్పినట్టు ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఈ సందేశం తర్వాత సంతోషంగా గడుపుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.